హాయ్ ఫ్రెండ్స్, నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసినప్పుడు మీలో ఎంతమందికి ఒక మంచి ఎమోషనల్ మూవీ చూసినామా అనిపించింది? నాకైతే ఆ ఎపిసోడ్ చూసినంతసేపు అలానే అనిపించింది. హీరోయిన్ వెళ్ళి హీరో దగ్గర మాట తీసుకోవడం గెలవాలనేసి, ఈ విలన్ వచ్చి లాస్ట్ ఓడిపోవడం, హీరో గెలవడం అది అన్నట్టే అనిపించింది నాకైతే. ఈ ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే తనుజ వెళ్ళి కళ్యాణ్ దగ్గర మాట తీసుకోవడం, ఇంకా పవన్ బాధపడుతున్నప్పుడు కళ్యాణ్ చూసి ఎమోషనల్ అవ్వడం, వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అయితే ఈ వీడియోలో కన్ఫామ్గా మాట్లాడుకోవాలి మనం. ముందుగా మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ సపోర్ట్ నాకు ఇప్పుడు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా గేమ్ విషయానికి వచ్చేసరికి మీరు ఎవరు కెప్టెన్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళకి కత్తి తీసుకొని ఇవ్వాలి అనేసి చెప్తాడు. ఆ కత్తి తీసుకున్న వాళ్ళు ఎవరు మీరు కెప్టెన్సీ కంటెండర్గా వద్దనుకుంటున్నారో వాళ్ళకి ఆ కత్తి గుచ్చి వాళ్ళని తొలగించండి అనేసి బిగ్ బాస్ చెప్తాడు. ఫస్ట్ అయితే సుమన్ శెట్టి గారు అయితే తీసుకెళ్ళి రీతుకైతే ఇస్తారు. ఎందుకంటే రీతు సంజనాన్ని తీస్తుంది కాబట్టి ఆయనకైతే సంజనం తీయాలని ఉంది కాబట్టి రీతుకైతే ఇస్తాడు. రీతు వచ్చేసి సంజనని అయితే తొలగించాలి. అక్కడ వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ అయితే చాలానే జరిగింది. నామినేషన్స్తో ఏ రేంజ్లో అయితే జరిగిందో ఈరోజు కూడా అదే రేంజ్లో అయితే జరిగింది. ఈ ఎపిసోడ్లో కూడా అదే రీజన్ అయితే చెప్పింది రీతు. మీరు గేమ్ పరంగా మాట్లాడకుండా పర్సనల్ రీజన్స్ కూడా తెచ్చి మాట్లాడతారు. మీకు మాట్లాడడానికి కూడా రాదు. మీరు కెప్టెన్ అవ్వడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు అనేసి చెప్తుంది రీజను. ఇంకా సంజన గారు వచ్చేసి మీరేం గేమ్ ఆడుతున్నారు, 24 గంటలు పవన్తోనే ఉంటారు, డెమన్ పవన్తో. ఇంకా ఎప్పుడు మీరు గేమ్ ఆడేది ఒక 10 నిమిషాలు గొడవ పడతారు, ఇంకా కొద్దిసేపు మాట్లాడతారు, ఇదే సరిపోతుంది, మీకు ఎప్పుడు మీరు కనిపించనారా అనేసి గొడవ పడుతుంది. నేను ఇక్కడ ఒక మాట అయితే చెప్తాను. రీతు సంజన గారిని అంటుంది కదా, సంజన గారు ఎప్పటి నుంచి కనిపించలేదో రీతు కూడా అప్పటి నుంచి గేమ్స్లలో డౌన్ అయింది. పవన్ చుట్టే తిరుగుతుంది. ఇదే గొడవ పడడమే అయిపోయింది వీళ్ళిద్దరిది. సంజన చెప్పింది కరెక్ట్ అంటాను నేనైతే. సంజనకు ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? రీతునే కదా. ఆ మాట అనడానికి ఛాన్స్ అయితే రీతునే ఇచ్చింది. తర్వాత కత్తి వచ్చేసి బర్నీ గారు తీసుకొని డెమాన్ పవన్కి అయితే ఇస్తారు. డెమాన్ పవన్ వచ్చేసి ఇమ్మాన్యుల్ని అయితే పొడిచాడు. అందుకే బర్నీ గారు ఇచ్చారు. ఇమ్మాన్యుల్ని తీసే పాట అయితే నేను ఇస్తాను అనేసి అందరితో మాట్లాడుకున్నారు లైవ్లో. డెమాన్ పవన్ నేను తీస్తాను, ఇమ్మాన్యుల్ నా మైండ్లో ఉంది అనేసి అంటాడు. అందుకే డెమాన్ పవన్ అయితే కత్తి ఇచ్చాడు. ఇమ్మాన్యుల్కి చెప్పిన రీజన్స్ ఏంటంటే, మీరు నేను కెప్టెన్ అవ్వడానికి సపోర్ట్ చేయలేదు, రెబల్ టాస్క్లో కూడా నాకు ఫోన్ రాలేదని తెలిసి కూడా కావాలని నన్ను తీసేసినారు మీ గ్రూప్ అందరు కలిసి అనేసి చెప్తాడు. అప్పుడు ఇమ్మాన్యుల్ ఏంటంటాడంటే, నేను కావాలని తీయలేదు, అక్కడ నాకు స్ట్రాంగ్ పర్సన్స్ నువ్వే కాబట్టి నేను గేమ్ పరంగా ఆలోచించి నాకు స్ట్రాంగ్ అనిపించిన వాళ్ళని నేను తీశాను అని చెప్తాడు. రెడ్ టాస్క్లో కూడా నాకు సపోర్ట్ చేస్తాను, నా వైపు ఉంటానని చెప్పేసి మళ్ళీ లాస్ట్కు నన్ను వాళ్ళతో కలిసి తోసేసావు, నాకు మోసం చేసినావు అనేసి అంటాడు. కానీ అక్కడ రీతు కోసం డెమాన్ పవన్ అయితే అటు సైడ్ వెళ్తారు కాబట్టి వాళ్ళకు తోయాల్సింది వచ్చింది. అక్కడ బెట్ టాస్క్లో మాత్రం అందరు మాట్లాడుకున్నారు, అది కరెక్టే. అక్కడ రీతు కోసం తను ఇండివిజువల్ గేమ్ ఆడతానని చెప్పినాడు డెమాన్ పవన్. ఇంకా వీళ్ళు ఎప్పటికైనా ఎవరినో ఒకరిని తోయాల్సిందే కాబట్టి గేమ్ పరంగా అయితే తోసినాడు. అందులో ఇమ్మాన్యుల్ తప్పైతే లేదు. బెట్ టాస్క్లు అయితే ఎవరు తప్పు లేదని నేనైతే అంటాను. ఇమ్మాన్యుల్ సేఫ్ గేమర్, స్ట్రాటజీ పరంగా ఆడతాడు అన్నిటిని అని నేను కూడా నమ్ముతాను. కానీ బెట్ టాస్క్ గేమ్లో మాత్రం ఎవరిది తప్పు లేదు. ఇంతకుముందు కళ్యాణ్ కూడా అన్నాడు డెమను, అక్కడ కళ్యాణ్ది లేదు, ఇమాన్యుల్ది లేదు, ఎవరు తప్పు లేదు. ఎవరు గేమ్ వాళ్ళు ఆడారు ఆ టాస్క్లో. అలా ఆడితేనే ఏ గొడవలు ఉండవు. ఊరికే ఎవరు గెలవాలో వాళ్ళు గెలుస్తారు వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి, అంతే. తర్వాత తనుజ్ వచ్చేసి డ్రాగర్ అయితే తీసుకొని రీతుకైతే ఇస్తుంది. రీతు వెళ్ళి దివ్యకైతే పొడుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండేది కళ్యాణ్, డెమోను. ఇంకా దివ్య ఒకతే ఎగస్ట్రా ఉంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని ఎలాగూ తీయలేదు కాబట్టి దివ్యని తీయాల్సింది వస్తుంది. ఇంకా రీజన్ వచ్చేసి రీతుని తీస్తాను అని చెప్పింది కాబట్టి దివ్య, ఇంకా దివ్యనైతే తీసేస్తుంది, అంతే. అక్కడ రీజన్ ఏం లేదు, పెద్ద రీజన్ ఏం కాదు అది. అక్కడ దివ్యకి ఎవరైనా ఇచ్చినా కూడా దివ్య రీతుని తీయాల్సిందే. ఎందుకంటే డెమన్ పవన్ ఇంకా కళ్యాణ్ దివ్యకు కూడా ఫ్రెండ్సే. వాళ్ళిద్దరిని చూడాలనుకుంటుంది దివ్య కాబట్టి ఇంకా రీతుకు పొడిచేది. ఇంకా వీళ్ళిద్దరు పొడుచుకోవడం తప్ప వాళ్ళకి పొడవడానికి అయితే వీళ్ళిద్దరూ వాళ్ళకి ఫ్రెండ్సే కాబట్టి అస్సలు చెయ్యకపోదురు. ఇంకా సంజన గారైతే ఆ డ్రాగర్ కళ్యాణ్కి అయితే ఇచ్చాది. రీతు గారిని పొడుచానంటేనే ఇచ్చాననేసి మాట్లాడుకొని ఇస్తుంది. ఇంకా కళ్యాణ్ అయితే రీతుని పొడవడానికి రెడీగా ఉన్నాడు. అక్కడ కళ్యాణ్ ఆలోచించలేదు, నాకు రీతు ఉంటే కనుక టఫ్ అవ్వదు కదా, నేను బాగా ఆడి గెలవచ్చు అనుకోలేదు. డెమాన్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి, ప్రతిసారి ఛాన్స్ లేకుండా పోతుంది వానికి. ఒకవేళ గెలిస్తే వాడైనా గెలుస్తాడు, లేకపోతే నేను గెలుస్తాను, ఇద్దరిట్లో ఎవరు గెలిచినా హ్యాపీనే కదా అన్నట్టు డెమాన్ పవన్కి అయితే ఛాన్స్ ఇచ్చాడు. ఇంత ముందుకు కూడా మీకు గుర్తుందా, తనుజ కెప్టెన్ అవ్వడానికి తనని సెలెక్ట్ చేసుకొని కొంచెం డౌన్ అయ్యి తనుజనైతే గెలిపించినాడు. ఈసారి కూడా అదే ఉద్దేశంతో అయితే నేను అవుతాను లేకపోతే డెమాన్ పవన్ అవుతాడు, ఇద్దరం 100% ఇస్తాం, ఎవరు గెలిస్తే వాళ్ళు అన్నట్టుగానే డెమాన్ పవన్ని సెలెక్ట్ చేసుకుంటాడు.
ఇంకా బిగ్ బాస్ అయితే వాళ్ళిద్దరికైతే ఒక గేమ్ అయితే ఇస్తారు. రోడ్డుని కంప్లీట్ చేయాలి. ఇసుక, కంకర ఏసి అనేసి గేమ్ అయితే చెప్తారు. ఈ గేమ్‌లో అయితే ఇద్దరు 100కి 200% ఎఫెక్ట్ పెట్టి ఆడారనే చెప్పుకోవచ్చు. అంత బాగా ఆడారు ఇద్దరు. ఇక్కడ డెమాన్ పవనే ఫస్ట్ అన్నిటిని కంప్లీట్ చేస్తాడు కానీ ప్యాచ్ చేసే టైంలో తనకు బ్యాక్ పెయిన్ హెవీగా ఉండడం ద్వారా అట్లనే పడిపోతాడనమాట. ఎంత బాధపడుతుండో రీతు అయితే గనుక అది చూసినప్పుడు అందరికీ కళ్ళల్లో నీళ్ళొచ్చినాయి మనకైతే. ఇక్కడ కళ్యాణ్‌కి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. డెమాన్‌కి సపోర్ట్ చేయలేదని రీతుకి కోపం వస్తది. కానీ అక్కడ హౌస్‌మేట్స్‌కి అది లేదు, డెమాన్ అవ్వకూడదు అనే కోపం అయితే లేదు. 3 టైమ్స్ తను కెప్టెన్ అయ్యాడు కదా! ఇంకా ఈసారి కళ్యాణ్‌కైతే ఇదొక్క ఛాన్సే ఉంది కదా కెప్టెన్ అవ్వడానికి. తను సెకండ్ టైమ్ కెప్టెన్ అవుతే బాగుంటుంది అనేసి కళ్యాణ్‌ని అయితే సపోర్ట్ చేస్తారు అంతే. రెహమాన్ పవన్ ఈ గేమ్‌లో ఎంత బాధపడతాడంటే తను బాధపడుతూ, పడుకుంటూ చేస్తుంటే మనకు చూసేటప్పుడు ఎంత ఎమోషనల్ అనిపించిందో కదా! రెహమాన్ పవన్ అలా బాధపడుతుంటే కళ్యాణ్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు. వాని బాధ చూసి ఇతను కూడా తట్టుకోలేకపోయాడు. వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ చాలా బావుంటది. చాలా జెన్యూన్ బాండింగ్ ఉంది. కానీ రీతు వల్ల వీళ్ళ మధ్యన గ్యాప్ అయితే వచ్చిందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే రీతు వల్ల డెమాన్ పవన్ గేమ్ ఎక్కడ పోతుందో అనేసి కళ్యాణ్ బాధపడుతూ తనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ డెమాన్ పవన్ అది అర్థం చేసుకోకుండా కళ్యాణ్‌ని దూరం పెట్టినాడు. కళ్యాణ్ డెమాన్ పవన్ గురించి ఎప్పుడు బ్యాక్ పిచింగ్ చేయలేదు కానీ డెమాన్ పవన్ అయితే కళ్యాణ్ గురించి చాలా సార్లే పక్కన మాట్లాడినాడు. ఈ ఎపిసోడ్‌లో లాస్ట్‌లో చూసినప్పుడు ఇప్పటికైనా వీళ్ళిద్దరు కలిసినారులే, ఇలానే ఉంటుంది వీళ్ళ బాండింగ్, బయటికెళ్ళినా ఇలానే ఉండాలని అయితే నేనైతే అనుకుంటున్నా. ఇక్కడ రీతు కూడా చాలా బాధపడింది డెమాన్ గెలవలేకపోయినందుకు. అప్పుడు అర్థమైంది డెమాన్ గెలవాలని ఎంత కోరుకుంటుంది రీతు అనేసి అప్పుడు అర్థమైంది తను ఏడొచ్చంటే. చాలా బాధపడింది తనైతే గనుక. ఇంకా ఫైనల్లీ బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ కెప్టెన్ అయితే కళ్యాణ్ అయ్యాడు. ఇక్కడ తనూజ అయితే కళ్యాణ్‌కి ఫుల్ సపోర్ట్‌గా నిలబడింది. రీతు వాళ్ళతో కూడా మాట్లాడుకుంది గదా! కళ్యాణ్‌కి ఎవరైనా గానీ కత్తి పొడవకూడదు అనేసి మాట్లాడుకొనే కత్తి ఇచ్చింది అందరికీ. ఇక్కడ మాట కూడా తీసుకుంది గదా తనుజ. మీ అమ్మ ఫీల్ అవుతుందో లేదో కానీ నేనైతే ఫీల్ అవుతాను. నీ ఇష్టం అనేసి చెప్తాది. కళ్యాణ్ ఈ వీక్ కెప్టెన్ కావాలని తనుజ అయితే చాలా పాటలు పడిందని చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్‌కు మన జవాన్ కళ్యాణ్ అయితే రిపోర్టింగ్ సార్ అని ఎండ్ చేస్తాడు ఈ ఎపిసోడ్. ఇక్కడ మనం ఒకటి గమనించొచ్చు. వీళ్ళు ఎంత గొడవ పడ్డా ఇక్కడ నిజమైన ఫ్రెండ్స్ మన వాళ్ళు బాధలో ఉన్నప్పుడే మనకు కన్నీళ్ళొస్తాయి. ఇక్కడ రీతుకు, తనుజ అండ్ కళ్యాణ్ ముగ్గురు డెమాన్‌కి అలా అయినందుకు చాలా బాధపడతారు. ముగ్గురు ఏడుస్తారు. ఇంకా మిగతా వాళ్ళైతే బాధపడ్డారు గానీ ఏడవలేదు. వీళ్ళ నలుగురైతే గినక ఈ సీజన్‌కి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు మనం. మీరేమంటారు? కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.